ఫ్రెండ్స్, ఈరోజు మనం సోనీవి స్పెషల్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేద్దాము. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్లో చూస్తున్నారు కదా, ఇన్జోన్ సిరీస్ మీ అందరికీ తెలుసు. నేను ప్రీవియస్లీ నా ఛానల్ పైన ఇన్జోన్ H7, H9 ప్రీమియం కేటగిరీ వైర్లెస్ గేమింగ్ హెడ్సెట్లు అన్బాక్సింగ్ చేశాను కదా. ఒకవేళ మిస్ అయితే వెళ్ళి చూసేసుకోండి. అయితే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో సోనీ H5 కూడా తీసింది కదా. ఈరోజు మనం ప్రైస్ వర్సెస్ దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో డీటెయిల్గా చూద్దాము. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇవి కూడా వైర్లెస్ గేమింగ్ హెడ్సెట్ 2.4 GHz వైర్లెస్ బ్యాండ్ పైన పనిచేస్తుంది. ఇంకా వైర్డ్ మోడ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ మీరు డెస్క్టాప్ పీసీకి, PS5కి, మొబైల్ ఫోన్కి పెట్టి అన్నిటికీ పెట్టి యూజ్ చేయొచ్చు. ఇది నాట్ ఓన్లీ గేమింగ్, ఇది అంటే మీకు 360 స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంది. అంటే గేమింగ్కి జబర్దస్త్ ఉంటుంది. అట్లా కాకుండా కూడా దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంది. 5 Hz నుంచి 20 kHz వరకు ఉంది. కాబట్టి మ్యూజిక్కి ఇంకా మూవీస్ వాచ్ చేయడానికి ఎట్లా ఉందో అది కూడా చూద్దాము. ఇంకా ఇది ఆన్లైన్ స్ట్రీమింగ్కి, గేమర్స్కి, పాడ్కాస్టింగ్కి అందరికీ యూజ్ వస్తుంది. ఎందుకంటే బిల్ట్ ఇన్ బూమ్ మైక్ కూడా ఉంది. అది కూడా మీకు ఆటో మ్యూట్ సిస్టమ్ ఉంది. నేను అవన్నీ డీటెయిల్గా తర్వాత చూపిస్తాను మీకు. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏ పార్ట్ మిస్ అవ్వకండి. ఇంకా అట్లనే లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టకపోతే కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన దగ్గరకు వచ్చిన సోనీవి 2 కలర్స్ వచ్చినాయి, వైట్ ఇంకా బ్లాక్ కలర్. అయితే నేను వైట్ ఒకటే మీకు చూపించేస్తాను. బ్లాక్ ఇది 2 సేమ్ కదా, కలర్ డిఫరెన్స్ అంతే. అయితే వైట్ కూడా ఇది డిఫరెంట్ వైట్, PS5 ఉంటుంది కదా, డిట్టో సేమ్ అదే వైట్ కలర్. కాబట్టి వీడియో మజా వస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఇన్జోన్ H5 సోనీవి వైర్లెస్ గేమింగ్ హెడ్సెట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ సోనీవి మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్లో వైర్లెస్ గేమింగ్ హెడ్సెట్ ఇన్జోన్ H5. ఇందులో మీకు H7, H9 అన్బాక్సింగ్లు కావాలంటే నా ఛానల్ పైన మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బాక్స్ పైన పిక్చర్ ఇన్జోన్ అని రాసేసి మోడల్ H5 బాక్స్ సైడ్లో రాసుంది. పెద్దగా స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఏం లేవు బాక్స్ పైన. జస్ట్ సింపుల్గా ఇది PS5కి బాగుంటుందని రాస్తుంది. పీసీకి కూడా యూస్ చేయొచ్చు. 28 hours బ్యాటరీ లైఫ్, 2.4 GHz బ్యాండ్ పైన పనిచేస్తుంది. ఇన్జోన్ హబ్ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసి డెస్క్టాప్ పీసీలో అట్లా మీరు కనెక్ట్ చేసుకొని ఆన్లైన్ గేమింగ్కి, స్ట్రీమింగ్కి యూస్ చేయొచ్చు. ఇంకా హెడ్ బ్యాండ్ కంఫర్టబుల్ ఉండేలాగా, అంటే లాంగ్ టైమ్ యూసేజ్కి, అంటే దాని కుషనింగ్ అది చాలా బాగుందని బాక్స్ పైన రాస్తుంది. నైలాన్ మీకు మెమరీ ఫోమ్ ఇయర్ కప్స్ తోటి వస్తుంది. అవన్నీ డిజైన్ మీకు అన్బాక్సింగ్ చేసి నేను యూస్ చేసి కూడా నాకు ఎలా అనిపించిందో డీటెయిల్గా చెప్తాను. ఇది అన్బాక్స్ చేయగానే ట్రేలో నీట్గా యాక్సెసరీస్ ఇంకా వైర్లెస్ గేమింగ్ హెడ్సెట్ డీసెంట్గా ఇట్లా ప్యాక్ చేసి వచ్చినాయి. ఇక్కడ మీరు టాప్ కవర్ పైన చూడొచ్చు, స్టెప్స్ అన్నీ రాసున్నాయి. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఎలా యూస్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. ఇంకా ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇన్జోన్ది స్టిక్కర్స్ షీట్ వచ్చింది ఒకటి. ఇంకా ఈ ఐటమ్స్ అన్నీ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు డీటెయిల్గా 1 by 1 చూపించేస్తాను. ఇది ఒకటి వైఫై డూంగుల్ కూడా వచ్చింది 2.4 GHzది, అంటే పీసీకి, ల్యాప్టాప్కి అట్లా మీరు కనెక్ట్ చేసి యూస్ చేయడానికి. ఇవి టోటల్గా మనకు వచ్చిన ఐటమ్స్. ఒకటి Type-C to Type-A కేబుల్ వచ్చింది, దాన్ని ఛార్జ్ చేయడానికి ఒక 2.5 hours అట్లా ఛార్జ్ అవుతుంది. ఇంకో TRRS నుంచి TRRS ఆక్స్ కేబుల్ కూడా వచ్చింది 3.5 mm జాక్స్ది. ఇది డూంగుల్. దీనికి సైడ్కి ఒక స్విచ్ ఉంటుంది. PS5 ఇంకా పీసీ మీరు ఎటు స్విచ్ స్లైడ్ చేస్తే అట్లా యూస్ చేయొచ్చు. ఇది మన వైర్లెస్ గేమింగ్ హెడ్సెట్ ఇన్జోన్ H5. మంచి పాలికార్బోనేట్ మెటీరియల్లో, ప్యూర్ వైట్ కాదు, కొంచెం గ్రే షేడ్ ఉంది. ఇక్కడ సోనీ బ్రాండింగ్ అది చూడొచ్చు. చాలా టాప్ క్లాస్, అంటే జబర్దస్త్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇదంతా అడ్జస్టబుల్ హెడ్ బ్యాండ్, కుషనింగ్ అది చాలా బాగుంది. 260 grams దాని వెయిట్, కానీ కంఫర్టబులే ఉండేలాగా ఉంది. ఎందుకంటే ఇయర్ కప్స్ మొత్తం అన్ని వైపులా మీకు రొటేట్ అవుతాయి. కాబట్టి ఎలాంటి హెడ్ సైజ్కి అయినా కానీ, ఎలాంటి పొజిషన్లో అయినా కానీ సెట్ అయిపోతాయి. ఇంకా ఇక్కడ సైడ్లో ఒకటి వాల్యూమ్ కంట్రోల్ డైల్ కూడా చూడొచ్చు. ఇది మీరు వాల్యూమ్ లెవెల్ అడ్జస్ట్ చేయడానికి. ఇంకా Type-C పోర్ట్, ఇంకొకటి స్టేటస్ LED ఇండికేటర్, ఇంకా ఆక్స్ కేబుల్ పెట్టడానికి 3.5 mm పోర్ట్ కూడా చూడొచ్చు. పైన ప్రెషర్ రిలీజ్ చేయడానికి డ్రైవర్కి వెంట్స్ ఉన్నట్టున్నాయి. ఇంకోటి ఇది బూమ్ మైక్ ఉంది. ఇది పైకంటే మీకు మైక్ మ్యూట్ అయిపోతుంది, కింది కంటే ఆన్ అవుతుంది. ఇది బైడైరెక్షనల్ కండెన్సర్ ఎలక్ట్రిక్ మైక్రోఫోన్. అది అంటే మీకు ఆన్లైన్ స్ట్రీమింగ్కి, గేమింగ్కి పనికొస్తుంది. ఇక్కడ ఇయర్ కప్స్ అవి చూడొచ్చు. మధ్యలో 40 mm పెద్ద సైజ్ డ్రైవర్స్ ఉన్నాయి. ఇది నైలాన్ ఫ్యాబ్రిక్ మెటీరియల్లో మెమరీ ఫోమ్ తోటి ఇయర్ కప్స్ కంఫర్టబుల్ ఉండేలాగా బ్రీతబుల్ ఉన్నాయి. అవి చెమట, స్వెట్టింగ్ అది ప్రాబ్లం కూడా ఉండదు. పవర్ ఇండికేటర్, పవర్ స్టేటస్ ఇండికేటర్. ఇంకా ఇక్కడ మీరు గేమ్ ఇంకా చాట్ కోసం మీరు బ్యాలెన్స్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. అంటే ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నప్పుడు ఇక్కడ కూడా మీరు డిజైన్, ఇంకా దాని అంటే ప్రెషర్ రిలీజ్ వెంట్స్ దాని కింద ఉన్నట్టున్నాయి. ఓవరాల్గా బాగానే ఉంది, కంఫర్టబుల్ ఉండేలాగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం దాని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, సౌండ్ క్వాలిటీ, ఇది క్లాంపింగ్ ఫోర్స్ కూడా రీజనబుల్ ఉంది. తలపైన పెడితే పెద్దగా ఒత్తినట్టు ఏం అనిపించట్లేదు. ఇంకా గేమింగ్కి ఎట్లా ఉంది, మైక్ క్వాలిటీ ఎట్లా ఉంది, దాని డ్రైవర్స్ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎట్లా ఉంది, అవన్నీ డీటెయిల్గా రాబోయే క్లిప్లో చెప్తాను.
ఫ్రెండ్స్ చూసినారు కదా కంప్లీట్ అన్బాక్సింగ్. ఇది వైర్లెస్ గేమింగ్ హెడ్సెట్ సోనీ ఇన్జోన్ H5. ఇది డిజైన్ వైజ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే బాగానే అనిపించింది. అంటే కంఫర్ట్ వైజ్ ఇట్లా క్లాంపింగ్ ఫోర్స్ కూడా రీజనబుల్ ఉండేసి, పెద్ద ఇయర్ కప్స్ ఉన్నాయి, ఫుల్లీ చెవులను ఇట్లా కవర్ చేస్తాయి. ఇంకా ఈ ఇయర్ కప్స్ పైన మెమరీ ఫోమ్, ఇంకా ఈ నైలాన్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ చాలా కంఫర్టబుల్ ఉంది. అంటే మీకు స్వెట్టింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇది 260 గ్రామ్స్ వెయిట్ ఉంది. వెయిట్ 260 గ్రామ్స్ ఉన్నా కానీ అసలు తలపైన పెట్టినట్టే ఉండదు, ఎందుకంటే ఇక్కడ హెడ్ బ్యాండ్ కుషనింగ్ అది కూడా బాగుంది. ఇంకా బిల్ట్ క్వాలిటీ కూడా మొత్తం పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తోటి ఇట్లా వైట్, అంటే ఇది లైట్ గ్రే టింట్ ఉంటుంది, అంటే PS5 ఉంటుంది కదా సేమ్ కలర్ ఉండేసి మంచి ప్రీమియం లుక్స్ ఉన్నాయి. ఒకటి నాకు ఏంటంటే ఈ బూమ్ మైక్ డిటాచబుల్ ఇస్తే బాగుండేది అనిపించింది. అప్పటికి కూడా ఇందులో ఒక ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే మైక్ మ్యూట్ చేయాలంటే మీరు జస్ట్ దీన్ని ఇట్లా పైకి అంటే మైక్ మ్యూట్ అయిపోతుంది, ఇట్లా కిందికి అంటే మైక్ ఆన్ అయిపోతుంది. మైక్ క్వాలిటీ కొంచెం యావరేజ్గానే ఉంది. ఇందులో డ్రైవర్స్ 40mm డ్రైవర్స్ కదా, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చి 5 Hz నుంచి 20 kHz అన్నారు. కానీ ఆ బేస్ అనేది సోనీవి ఇప్పుడు నా దగ్గర 1000X M5 పెద్దవి ఉన్నాయి కదా హెడ్ ఫోన్స్, ఇంకా సోనీ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఇంకా వీళ్ళది H7 ఉంది, ఇంకా H9 ఉంది. వాటితో కంపేర్ చేస్తే నాకు ఇందులో కొంచెం బేస్ తక్కువ అనిపించింది. అంటే నార్మల్గా సాంగ్లో ఎంత ఉండాలో అంత ఉంది, కానీ ఇంకొంచెం బేస్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. గేమింగ్కి అయితే పర్ఫెక్ట్ ఉంది. 360 స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉండేసి గేమింగ్కి బాగుంది. కానీ ఆ 360 స్పెషల్ ఆడియో మూవీస్ వాచ్ చేసేటప్పుడు, మ్యూజిక్ వాచ్ చేసేటప్పుడు బాగుండదు, అది ఆఫ్ చేసుకుంటేనే బెటర్. ఇంకా ఇది మీరు పీసీకి కనెక్ట్ చేసి యూజ్ చేయాలంటే దాంతోపాటు ఇది వైర్లెస్ డోంగిల్ ఇచ్చారు కదా, దీనికి ఒక స్లైడ్ స్విచ్ ఉంది. ఇటు సైడ్ అంటే PS5కి, ఇటు సైడ్ అంటే పీసీకి పెట్టి మీరు యూజ్ చేయొచ్చు. ఇన్జోన్ హబ్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఉంది, అది మీరు డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు కొన్ని ఈక్యూ అది ట్వీక్ కూడా చేసుకోవచ్చు, కొంచెం అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. 360 స్పెషల్ ఆడియో కూడా అక్కడ నుంచి మీరు అన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓవరాల్ పీసీకి బాగుంది, ఎడిటింగ్కి అట్లా కూడా యూస్ చేయొచ్చు. గేమింగ్కి అయితే జబర్దస్త్ ఉంది. మ్యూజిక్ వినడానికే కొంచెం బేస్ ఇంకుంటే బాగుండేదేమో అనిపించింది. ఇది ప్రైస్ వచ్చేసి 12,990 రూపీస్ ఉంది. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది, నేను లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫే కొంచెం అంటే ఇది 1 డే అట్లా వస్తుంది మీకు, 24-25 అవర్స్ వరకు, అంటే ఒక ఫుల్ ఛార్జ్లో 24 నుంచి 25 గంటల వరకు వస్తుంది. కాకపోతే H7 ఇంకా H9 అవి ఆల్మోస్ట్ డబల్ ఉండినాయి బ్యాటరీ లైఫ్. ఇందులో కాస్ట్ తగ్గించేసారు కానీ కొంచెం బ్యాటరీ లైఫ్ తగ్గింది. ఆడియో క్వాలిటీ కూడా స్లైట్లీ అది H7 H9 బెటర్ అనిపిస్తుంది. ఇంకా ప్రైస్ వేరియేషన్ ఉంది కాబట్టి కొంచెం క్వాలిటీలో కూడా తేడా పెట్టారు. కానీ ఓకే, ఈ ప్రైస్ రేంజ్కి 13,000 లోపు ప్రైస్కి మంచి గేమింగ్ హెడ్సెట్ కావాలనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. ఇంకా ఇయర్ కప్స్ కూడా మీరు అన్ని డైరెక్షన్స్లో ఎటంటే అటు అడ్జస్టబుల్ ఉన్నాయి ఇవి. ఇంకా కంఫర్ట్ అయితే సూపర్ కంఫర్టబుల్ ఉంది. మైక్రోఫోన్ క్వాలిటీ కొంచెం యావరేజ్ ఉంది. ఇంకా అంతే, గేమింగ్ హెడ్సెట్స్లో మైక్రోఫోన్ క్వాలిటీ అంతే ఉంటుంది. మీకు సపరేట్ మీరు పాడ్కాస్టింగ్కి అట్లా మైక్ క్వాలిటీ సూపర్ ఉండాలి అని అంటే సపరేట్ కండెన్సర్ మైక్ తీసుకోవడమే బెటర్. ఇలాంటి బిల్ట్ ఇన్ కండెన్సర్ మైక్లు ఉంటాయి కదా, వీటిలలో ఇంకా అంతే ఉంటుంది. అయితే ఓవరాల్గా ఆ ప్రైస్కి ఓకే అని చెప్తాను. మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి కదా, ఇది బ్లాక్ కూడా ఉంది, వైట్ అండ్ బ్లాక్. ఇంకా బ్లాక్ ఓపెన్ చేయలేదు నేను, ఎందుకంటే అంతా సేమే కదా, జస్ట్ కలర్ డిఫరెన్స్. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన స్పెషల్ సోనీ వైర్లెస్ గేమింగ్ హెడ్సెట్. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకో ప్రోడక్ట్ కూడా ఇందాక నేను అన్బాక్స్ చేశాను, అయితే అది కూడా వీడియో కంప్లీట్ చేసి, ఇంకా ఎల్లుండి దసరా కదా, ఇంకా ఫుల్ హంగామా ఉంటుంది. చూద్దాం, దసరా రోజు టైం ఉంటే మన వీడియో పెడతా, లేకపోతే దసరా నెక్స్ట్ డే కలుస్తా. రైట్, బాయ్.